నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడలో 8వ తెలంగాణ రాష్ట్ర స్థాయి యూత్ వాలీబాల్ పోటీలు ప్రారంభం. మర్రిమడ్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను పరిశీలించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. తిప్పాపూర్ గ్రామ శివార్లో పెద్దపులి కలకలం. మహాశివరాత్రి జాతర విజయవంతం. ఆలయ ఈవోకు ఘన సన్మానం. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మరియు అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన మహాశివరాత్రి జాతర విజయవంతంగా ముగిసింది. లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. జాతరకు విచ్చేసిన భక్తులకు సౌకర్యాలు కల్పించిన ఆలయ ఈవో ఎల్ రమాదేవిని ఆలయ ఉద్యోగులు కండువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె జాతర విజయానికి సహకరించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతేతో పాటు అన్ని శాఖల అధికారులకు, ఆలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అవకాశాన్ని కల్పించాడు. మన ఏదైతే వేములవాడ దేవస్థానం తరఫున నేను మన ఉద్యోగులందరికీ, ముఖ్యంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, లేదా హౌస్ కీపింగ్ కావచ్చు, లేదా ఇంకా అన్ని రకాల ఉద్యోగులందరికీ కూడా మనం రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా భీమన్న ఆలయంకి షిఫ్ట్ అవ్వడం, అలాగే శివరాత్రి, ఈ శివరాత్రి కూడా పెద్ద ఎత్తున మన దేవస్థాన ఎంప్లాయీస్ కృషి చేయడము, దానికి మనకు సహకారంగా చైర్మన్గా, శివరాత్రి కమిటీకి చైర్మన్గా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు కూడా ఇక్కడ వారి సేవలను వారి డిపార్ట్మెంట్ల ద్వారా ఆయా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో మనం శివరాత్రిని సక్సెస్ఫుల్గా మనం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఇక్కడకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి సేవ చేయడంతో భక్తులందరూ కూడా శివరాత్రిని 3 రోజులు కూడా ఘనంగా జరుపుకొని వారందరూ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వారు వెళ్ళడం జరిగింది. కాబట్టి మరి ఒక మారు మనం కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అన్ని డిపార్ట్మెంట్ల శాఖల వారికి, కోఆర్డినేషన్ కమిటీకి అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ఆ దేవస్థాన సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శివరాత్రి విజయోత్సవాన్ని మనం ఈ విధంగా విజయోత్సవంగా భావిస్తూ మనం నమస్కరిస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం కూడా మనకు మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తమై ఉన్నటువంటి మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం కూడా మనం 14, 15, 16 3 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జాతర కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఇంత గొప్పనైనటువంటి, సహజంగా శివుడు అంటేనే విశేషమైనటువంటి పండుగ అది మహాశివరాత్రి. అటువంటి మహాశివరాత్రి పర్వాన లక్షలాది మంది భక్తులు, దీంతో పాటుగా ముందుగానే మనకు మేడారం జాతరకు సంబంధించిన సందర్భంలో కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారిని ఇక్కడ దర్శించుకున్నారు. అయితే ప్రస్తుతం రాడు అనుమోదించే వాళ్ళు ఉండాలి. ఈ నలుగురికి కూడా ఆ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ముఖ్యంగా మా యొక్క సిబ్బంది కూడా మా యూనియన్ ప్రకారంగా ఉండేటువంటి అందరూ, అంటే 4th క్లాస్ అవుట్సోర్స్ సిబ్బంది మొదలుకొని ఈవో స్థాయి వరకు కూడా అందరూ కూడా వారికి ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతుందో అది కూడా సమిష్టిగా ఎవరి బాధ్యతాయుతంగా వారు చేయడం వల్ల ఇంత విజయవంతంగా మన యొక్క కార్యక్రమాన్ని చేసుకునేటువంటి అవకాశం మనకు కలిగి ఆ భగవంతుని యొక్క రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ స్వస్తి. మహాశివరాత్రి సందర్భంగా దేవస్థానం వారు అందరూ కూడాను అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం జరిగే ఈ మహాశివరాత్రికి అత్యంతమైనటువంటి ప్రజానీకం, అంతే భక్తుల బృందము లక్షలాది మంది అసంఖ్యాకంగా వచ్చి స్వామివారిని, ఆ రాజేశ్వర స్వామిని, భీమేశ్వర స్వామిని ఇద్దరినీ ఒకే భావనలో భావించి ఇక్కడే ఈశ్వరుడు ఉన్నట్టుగాను కోడె మొక్కులు కానీ స్వామివారికి సంబంధించిన అన్ని మొక్కులను కూడాను చెల్లించుకొని స్వామివారి సేవను పొందినటువంటి వారు మహాశివరాత్రి మహాపర్వకాల దినమందు లక్షలాది మీడియా వారి సహకారము, అందులో మా దేవస్థానం మొత్తం సిబ్బంది వారు ఎల్లవేళలా ఈ 5 రోజులు 3 రోజులు కాదు, జాతర 3 రోజులు కానీ అంతకు 2 రోజుల ముందు, తర్వాత 2 రోజుల ముందు 5 రోజులు కలుపుకుంటాను. అందరూ కూడా విశేషమైనటువంటి కష్టపడి అన్ని జాగ్రత్తలు చూసుకొని భక్తులకు అసౌకర్యమైనటువంటి విషయాలు ఏం లేకుండా, ఇబ్బంది లేకుండా చూసుకొని వారికి మెరుగైన సేవలు చేస్తానికి మా యువ గారు, మా దేవస్థాన సిబ్బంది 50 మంది కూడాను ఎటువంటి బాధపడకుండా కష్టసుఖాలు పంచుకొని అందరూ కూడా సమిష్టి కృషితోని ఈ స్వామివారి మహాశివరాత్రి వైభవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినందుకు మా దేవస్థానం తరఫున మా ఈవో గారికి మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఓం స్వస్తి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లత్తుకుంట మండలంలోని తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.
పొరుగున ఉన్న సిద్దిపేట జిల్లా నుంచి అటవీ మార్గం ద్వారా ఈ పెద్ద పులి తిప్పాపూర్ గ్రామ పరిధిలోకి ప్రవేశించినట్లు అధికారులు భావిస్తున్నారు. గత 2 రోజులుగా గ్రామ శివారులో సంచరిస్తున్న పెద్ద పులి ఇప్పటికే 3 ఆవుదూడలపై దాడి చేసి చంపేసింది. పశువుల కళేబరాలను గమనించిన రైతులు తీవ్ర భయాందోళనకు గురై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని పులి అడుగుజాడల్లో పరిశీలించారు. గ్రామ పరిధిలో పెద్ద పులి సంచారం వాస్తవమేనని అధికారులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు మరియు రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రత్యేకంగా రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లకూడదని, రాత్రి సమయాల్లో బయటకు రావద్దని హెచ్చరించారు. అలాగే పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచుకోవాలని సూచించారు. పెద్ద పులిని తిరిగి అడవిలోకి పంపేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కోనరావుపేట మండలం మర్రిమట్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా 10వ తరగతి సిబిఎస్ఈ మ్యాథ్స్ పరీక్షల నిర్వహణను తనిఖీ చేసి లైబ్రరీతో పాటు స్కిల్ ఇండియా కింద ఏర్పాటు చేసిన రిటైల్ ల్యాబ్ను పరిశీలించారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థానాలకు ఎదిగి తమ ప్రాంతానికి స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించి వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని తెలిపారు. ఆర్మీ, వివిధ వృత్తులు, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యాలయంలో మధ్యాహ్న భోజన తయారీని పరిశీలించి ఆహార పదార్థాల నాణ్యత, గడువు తేదీలను తనిఖీ చేశారు. కిచెన్ స్టోర్ నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ రామ్ సూరత్ యాదవ్, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజన్న సిరిసిల్ల వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ తెలంగాణ రాష్ట్ర స్థాయి యువకుల యూత్ వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఒలింపిక్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడాకారుల ప్రోత్సాహానికి సీఎం కప్ ద్వారా 45కు పైగా క్రీడలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడలో త్వరలో 3 ఎకరాల్లో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జెల రమేష్ బాబు, రాష్ట్ర కార్యదర్శి హనుమంతరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కోళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి రామ్దాస్, కౌన్సిలర్లు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భాగమతి పేరుతో నిర్మించిన భాగ్యనగరం నేటి మన హైదరాబాద్ క్రీడా కోయలతో, కొండ గొర్రెలతో మన కలిగి శ్రీరామనామ స్మరణలతో ఎల్లవేళలా భక్తుల కోరికలు తీర్చే భద్రాద్రి రామాలయాన్ని, కిన్నెర బ్యాంకును, థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని, గోదావరి లాంటి సుప్రతిష్ట స్థలాలతో సురవరం ప్రతాప్ రెడ్డి, బోడుగల రామకృష్ణ లాంటి మహానుభావులని, జానపద వాగ్గేయకారులు మన గోరుడి దగ్గర బోధన్ చక్కెర కర్మాగారాన్ని, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ లాంటి గౌరవ అతిథులందరికీ కూడా గౌరవ వందనం చేస్తున్నారు. సోదరులందరూ కూడా పేరు పేరున మా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. దయచేసి మీరు ఒక్కసారి నూతన ఎన్నికల కౌన్సిల్ చేసి చాలా చక్కటి టీం. అదే గత గౌరవ విప్ గారు అంతకుముందు ఉన్నప్పటి నుంచి నేటి శాసనసభ్యులై ప్రభుత్వ విప్ అయినప్పటి నుంచి కూడా క్రీడలను చక్కగా ప్రోత్సహించి క్రీడా స్ఫూర్తితో దేశ గౌరవం మరియు క్రీడల యొక్క ఔన్నత్యమును పెంచుతూ ఇట్టి క్రీడ
ట్రోఫీలు కూడా నేలపై ప్రత్యేక స్టేట్ రెఫరీ ఫ్రమ్ మీరే నేషనల్ నా తిప్పలు గట్లే ఉంటుంది ఫోటోగ్రాఫర్ కంటే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా ఒక ఆట ఆడితే మన ఉన్న బాడీలో ఉన్నటువంటి శ్రమంతా పోయి మరి మనకి ఎంతో ఉత్సాహంగా మన బాడీని మన శరీరాన్ని దృఢత్వానికి కూడా సహకరించే క్రీడలు. మరి ముఖ్యంగా మన శాసనసభ్యులు గారు నిత్యం ప్రజలతో ఉండి ప్రజలతో మమేకమై మరి ప్రజల సమస్యలపై తీర్చే నాయకుడు. మరి ఒక మీరు ముఖ్యంగా చైర్మన్ గారు, మీ వైస్ చైర్మన్ గారు, మీ కౌన్సిలర్లు ఈ సినిమాకు మీరు తోడుగా ఉండి ఈ వేములవాడను ఎక్కడికో మనం ఒక స్మార్ట్ సిటీగా డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు పోటీలు ఆటల పోటీలో వారు ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగాలు కూడా 2 సంవత్సరాల్లో మనకు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు చేసిన ప్రభుత్వం ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగాలు ఇస్తామని ఈయన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మనకు 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా ముందు ముందు కూడా 8వ తెలంగాణ రాష్ట్ర స్థాయి యువతీ యువకుల వాలీబాల్ క్రీడోత్సవాలు రాజన్న సన్నిధిలో వేములవాడలో ప్రారంభం కావడం జరిగింది. సుమారు 4 రోజులు ఈ క్రీడలలో యువతీ యువకులు తమ ప్రతిభను చూపెట్టుకోవడానికి ఈ క్రీడోత్సవాలు ఉపయోగపడుతుందని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు క్రీడల పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానంతోటి చొరవతోటి రాబో ఒలింపిక్స్లో కూడా తెలంగాణ నుంచి పథకాలను తీసుకురావడానికి కోసం మేలైనటువంటి మన్నికైనటువంటి క్రీడలను మా వైపు నుంచి స్వాగతం తెలియజేస్తూ గెలుపు ఓటములు సమానంగా చూస్తూ అంటే ఆటల పోటీలు అనగానే శారీరకమైన దృఢత్వం పెరగడంతో పాటు ఒక మానసిక ఉల్లాసము వికాసం పెరుగుతుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళినప్పుడు స్నేహభావం పెరుగుతుందని చెప్పని మనం చాలా సందర్భాల్లో కూడా అనుకుంటాం, చూస్తాం. అలాంటి క్రీడా రంగానికి కూడా అధిక ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పిన మాటను చెప్తూ అందులో భాగంగానే స్పోర్ట్స్ యూనివర్సిటీ, అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ, అందులో భాగంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ను సుమారు 200 కోట్లతో ఏర్పడేసి ఓవైపు విద్యను పేదలందరికీ అందివ్వాలని, ఓవైపు క్రీడలు రాణించే వారికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పని ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పిన సందర్భం తెలియజేసి మరోసారి అందరికీ నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తంగళపల్లి మండల కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో జరుగుతున్న సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న మ్యాథ్స్ పరీక్ష తీరును పరిశీలించి పరీక్షలు ప్రశాంతంగా నిబంధనల మేరకు నిర్వహించాలని అధికారులను సూచించారు. తనిఖీలో కేవీ ప్రిన్సిపల్ శేషప్రసాద్, తహసీల్దార్ విజయప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.